పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీ భుజాలపై నన్ను మోసినది నే మరతులో, మోసినది నే మరతులో. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు ఈ గొప్ప యాత్రలో 39 రోజులు పూర్తి చేసే ఈ శుభ సందర్భంలో అమ్మ మరియ తల్లిని తలంచి ప్రార్థన చేద్దాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశంలో అర్పించుకుందాం. ఎల్లయ్య, సత్యమ్మ, దివ్య, చింటూ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, భూమి సమస్య తొలగిపోనట్లుగా, నూతన గృహ ఆశీర్వాదం, పిల్లల ఉద్యోగాలు, వివాహం కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే జేవి జసింత మంచి ఆరోగ్యం, రామానందం కేసు కొట్టివేయబడినట్లుగా, సతీష్ కుమార్ మారు మనస్సు, సోమ మంచి ఆరోగ్యం, అంతోని పాల్, అరుళ్ దాస్ మారు మనస్సు, కుటుంబ ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. జే చిన్నపురెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డపై ప్రభు కనికరించమనియు, ఇక్కడ మరియు గుంటూరులో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభు ఆశీర్వదించాలనియు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ, వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాదాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా 63:9 దేవుని ప్రతినిధి కాదు, దేవదూత కాదు, అతడే స్వయముగా వారిని రక్షించెను. దయతోనూ ప్రేమతోనూ వారిని కాపాడెను. పూర్వదినములన్నిటను అతడు వారిని హత్తుకొని మోసుకొని పోయెను. యెషయా 63:9. ఐసయా 63:9 Not the angels and not even his representative, God himself showed mercy and love, and he carried them on his shoulder. హోషేయ 11:4. హోషేయ గ్రంథం 11:4 గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని.
వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని, క్రిందికి వంగి వారికి అన్నము తినిపించి తిని. లార్డ్ సేస్, I bent down like a mother and I fed them with my great love. That's our love, our loving God. ఈరోజు 49వ రోజు, ఈరోజు 39వ రోజు. మనమందరం కూడా యేసుతో 40 రోజు కార్యక్రమంలో ఇంకా ఒక్కరోజు ఉంది. రేపటి దినం నుండి పవిత్ర వారంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. రండి, ఆ ప్రేమను మళ్ళీ ఒకసారి సిలువ వైపు చూస్తూ ఈ పాటను భక్తితో మనకు తోచిన రీతిలో దేవునికి రుణపడి తిరిగి స్తోత్రం చెల్లిస్తూ పాడుదాం. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరత్తులో, మోసినది నే మరత్తులో. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరత్తులో, మోసినది నే మరత్తులో. ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై. ఈ ప్రేమకు సాక్షిగా ఏమివ్వగలను, ఈ ప్రేమకు సాక్షిగా ఏమివ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను. సోలిపోవు సమయములెల్లా కౌగలించి హత్తుకుంటివే, సోలిపోవు సమయములెల్లా కౌగలించి హత్తుకుంటివే. కన్నీళ్ళంత లెక్కించితివే, కరుణించి ఓదార్చితివే, కన్నీళ్ళంత లెక్కించితివే, కరుణించి ఓదార్చితివే. ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై. నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును
మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఎక్కడ నీరసపడిపోతామో నీ దేవుడు అందుకే నిరుత్సాహపడవద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దని చాలాసార్లు 365 సార్లు నేను మీతో ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేసినది మీ అందరికీ తెలిసిన విషయమే. యోహాను 14:1 కూడా మీరు కలవరపడవలదన్నాడు. జాన్ 14:1 he said, do not let your heart be troubled, I am there with you, I will not leave you. కీర్తన 56:8 ఆయన మనము కార్చే ప్రతి కన్నీటిని ఆ సీసాలో పోసి ఉంచాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ టియర్స్ ఈస్ కౌంటెడ్ ఇన్ ద బాటిల్ దట్ ఈస్ కెప్ట్ ఫర్ యూ. Psalm 56:8 says. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సోలిపోవు సమయములెల్లా కౌగలించు హత్తుకున్నావు, కన్నీలంతా లెక్కిచ్చితివి, కరుణించి ఓదార్చితివి. కల్వరినాథా నీకే స్తోత్రం. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరతునో, మోసినది నే మరతునో. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరతునో, మోసినది నే మరతునో. గుండె పగిలిపోయిన వారికి ఆయన చేరువలో ఉంటాడని కీర్తన 34:18 చెప్తారు. Those who are broken, God comes closer. Psalm 34:18 పాడతారు. గుండెలు పగిలిన వేళ చేరువలో నీ ఉంటివే, గుండెలు పగిలిన వేళ చేరువలో నీవుంటివే. సొమ్మసిల్లి తొట్టిల్లు వేళ తండ్రి వలె మోసుకొంటివి, సొమ్మసిల్లి తొట్టిల్లు వేళ తండ్రి వలె మోసుకొంటివి. ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై. నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, నీ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను. యేసయ్యా నీకే స్తోత్రం. గుండె పగిలిపోయిన వాళ్ళు ఓదార్పును పొందాలని గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును
మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దేవుడు అవమానమునకు బదులుగా కీర్తిని ఇచ్చే దేవుడు, శోక వస్త్రమునకు బదులుగా పూలదండలతో అలంకరించే దేవుడని యెషయా 61వ కీర్తన 61లో మనం వింటున్నాం. ఐసయా 61, be here, our God takes away the garment of sorrow and puts on the garland of joy. He removes all our humiliation and he remembers us. మనం ఎక్కడైతే అవమానంను గురి అయ్యామో దానికి బదులుగా అదే స్థలంలో రెండింతల సంపదలు, రెండింతల ఆశీర్వాదమును ప్రభిస్తాడంట. Where we lost the glory, where we are humiliated, he will give double portion of glory, he says. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 40 రోజుల లోపల నీకు అది జరిగింది అని నమ్మండి, జరుగునుగా. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరతునో, మోసినది నే మరతునో. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరతునో, మోసినది నే మరతునో. ఎందరో శపించి నిందించే వేళ దీవించి హెచ్చించితివే, ఎందరో శపించి నిందించు వేళ దీవించి హెచ్చించితివే. నీ అరచేతిలో నా పేరును చెక్కితివే, దీనికి సాటిగా ఏమివ్వగలను. నీ అరచేతిలో నా పేరును చెక్కితివే, దీనికి సాటిగా ఏమివ్వగలను. ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై. ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, ఈ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను. ఏమి ఇవ్వలేము, కానీ ఆ యేసు ప్రభు వైపు చూస్తూ స్తోత్రం చెల్లించగలుగుతాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎంత భద్రంగా దేవుడు మరొకసారి 40 రోజులు కంప్లీట్ చేసే భాగ్యం నాకు నీకు ఇచ్చాడు. ఈ 3 గంటల ప్రాతలో ఒకరోజు కూడా స్టాప్ లేకుండా నాన్ స్టాప్గా 40 రోజులు మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఇక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నవదిన ప్రార్థన శుక్రవారం నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం కిరణాలు కురిపించే గొప్ప పండుగలు ప్రవేశించబోతున్నాం. అందుకే సిద్ధపాటు చేసుకోండి. వచ్చే పవిత్ర శుక్రవారం నుండి నవదిన ప్రార్థనలు స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రమ్ కమింగ్ గుడ్ ఫ్రైడే విల్ బీ స్టార్టింగ్ 9 days of novena before we celebrate the feast of the great feast of divine mercy. అది ఏప్రిల్ 7. అందుకే మీ అందరినీ ముందుగానే తయారు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. కరోనా వద్దు, కరుణ కావాలి, మాకు ఇబ్బందులన్నీ వద్దు, కరుణ కురిపించమని ప్రార్థించే రోజు 7వ రోజు ఏప్రిల్ 7. మరి కారుణ్య పండుగ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. నా తరఫున సోషల్ మీడియాలో ఇవన్నిటిని తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ఏప్రిల్ 7th విల్ బి సెలబ్రేటింగ్ వాట్ వీఆర్ రైట్ నౌ ఎవ్రీ డే ప్రేయింగ్ ద డివైన్ మర్సీ. April 7th 10 o'clock. And Good Friday will begin the novena. Come and be blessed. అందరూ కలిసి సంరక్షణ ప్రార్థన యేసు శిలువ క్రింద భద్రంగా ఉండాలని ప్రార్థిస్తాం. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. దిక్కు తోచక తుడుకుచున్నవాడు తప్పిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. సడన్గా ఆలోచన వచ్చింది, తిరిగి వెళుతా నా తండ్రి దగ్గరికి. అలాంటి రోజులే ఈ 40 రోజులు. మనం కోల్పోయినదన్నీ తిరిగి పొందే రోజు. ఈ విషయాన్ని లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉపమానంలో యేసయ్య చెప్పాడు. Luke chapter 15 we hear about that prodigal son. He didn't know what to do now. He went in his own way and he didn't know where to turn to now. Confused totally. We can always return back like that prodigal son. అప్పుడు ఆయన వస్తుంటే మీకు తెలిసిన విషయమే. ఆయన వస్తుంటే తండ్రి ఏం చేశాడు? పరుగిటి వెళ్ళాడట. అర్థం ఏంటిది? ఆ తండ్రి దృష్టి తన కుమారుని మీద ఉంది. కుమారుని దృష్టి తండ్రి మీద లేదప్పుడు, అంతకుముందు. ఇప్పుడు వస్తున్నాడు కానీ తండ్రి దృష్టి కుమారుని మీద ఉంది. అవర్ డాడీ ఇన్ హెవెన్ ఈస్ ఆల్ ద టైమ్ ఫిక్సింగ్ హిస్ అటెన్షన్ ఆన్ యూ. అందుకే పునీత అగస్టిన్ అంటాడు, ఈ లోకంలో అస్సలు నీ ఒక్కడే ఉన్నట్టు దేవుడు ప్రేమిస్తాడంట. సెయింట్ అగస్టిన్ సేస్, as if you are the only one remaining on this earth, God loves you. నీకు అర్థమైందో లేదో కానీ ఆయనకి మాత్రం బాగా అర్థమైంది. పాడుదాం. దిక్కు చౌక ఏడ్చిన వేళ దారి చూపి నడిపించుతావు, దృష్టి నాపి నిలిపి కను రెప్పల వలె కాపాడితివి. స్తోత్రం.
ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరతునో, మోసినది నే మరతునో. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరతునో, మోసినది నే మరతునో. దిక్కుతో చక ఏడ్చిన వేళ దారి చూపి నడిపించితివే, దిక్కుతో చక ఏడ్చిన వేళ దారి చూపి నడిపించితివే. నీ దృష్టిని నాపై నిలిపి ఉంచితివి, కను పాపవలె కాపాడితివి. నీ దృష్టిని నాపై నిలిపి వేసితివే, కను పాపవలె కాపాడితివి. ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, ఆహా ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై. ఈ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను, ఈ ప్రేమకు సాటిగా ఏమివ్వగలను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా రేపటి దినం మీరందరూ కలిసి ఇక్కడ వచ్చేసి మ్రాణి కొమ్మల ఆదివారంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పేస్తవారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతున్న కడరాత్రి భోజనం పాస్కా పండుగలు పాల్గొనండి. అలాగే శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్న కల్వరి ఆ యాత్రలో ప్రయాణం చేయండి, మీ జీవితమే మారిపోతుంది. అలాగే శనివారం సాయంత్రం రాత్రి జరుగుతున్న జాగరణ ప్రార్థన 10 నుంచి 1 వరకు, ఆదివారం 10 నుంచి 1 వరకు జరుగుతున్న ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. తర్వాత వచ్చే ఆదివారం మీ అందరూ ఇక్కడ ఉండాలి, తప్పనిసరి ఉండాలి, ఎందుకంటే అది కరుణ ప్రవాహం కలిగే పండుగ. తర్వాత వచ్చే ఆదివారం 14 ఇక్కడ బ్రదర్ జాన్సన్ గారి చేత స్వస్థత ఒకరోజు కూటం జరుగుతుంది. ఇవన్నిటికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థిస్తూ ఉండండి. ఇటు అటు బయట జరుగుతున్న అన్ని కార్యక్రమాన్ని ప్రభు దీవించాలని ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ మంత్ అనగా వచ్చే నెలలో ఏప్రిల్ నెలలో 10 నుంచి 13 వరకు జరుగుతున్న ఇంగ్లీష్ వడకంలో, ఏప్రిల్ నెలలో 22 నుంచి 26 వరకు జరుగుతున్న తెలుగు వడకంలో ఎలా మీరు ఉత్థానం అవ్వాలి, పరిస్థితి నుండి పైకి లేపబడాలి అనే అంశం మీద వచ్చే నెలలో ముందుగానే తయారు చేసుకుని రండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన అవస్థలో కటాక్షించితివి. లూకా 1:48 I was in a lowly state and you looked at me with a great favor, Lord. Mama Mary sang that hymn. దీన అవస్థలో కటాక్షించితివి. తర్వాత నీ పేరు మారని దేవుడు, మమ్మ మరువని దేవుడు. హీబ్రూ 13:5. హెబ్రీయులకు రాసిన 13:5 నేను మేము ఎప్పుడు విడువను, ఏనాటికి ఎడబాయను. ప్రభు చెప్తున్నాడు, ప్రభు నేను మర్చిపోవాడు కాను, కనుకనే యాకోబు వంశస్థులైన మీకును పూర్తిగా మీరు నాశనం కాలేదు, ఎందుకంటే నేను మీరు మరవలేను అంటున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. పాడి ముగిస్తామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఈ పాటను ఒక గ్రుడ్డి ఆయన పాస్టర్, ఆయన చూడలేడు, తమిళంలో చక్కగా రాశాడు. ఆ పాస్టర్ గారికి కన్ను కనిపించదు. ఎస్, ఎ పాస్టర్ హూ ఈజ్ ఇన్ తమిళ్, he doesn't know, he cannot see, but God has written such a beautiful song. మీరు తమిళంలో వినాలంటే తనిమయ్యన్ పాదయిని కొట్టండి, చక్కగా పాడతాడు. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినది నే మరతునో, మోసినది నే మరతునో.
ఒంటరి బాటలు తండ్రిని భుజాలపై మోసినది నే మరత్తును, మోసినది నే మరత్తును. దీనావస్థలో కటాక్షించితివి, మహిమ మాకు చూపించితివి. దీనావస్థలో కటాక్షించితివి, మహిమ మాకు చూపించితివి. మారని దేవుడు నీవే, మమ్ము మరువని దేవుడు నీవే. మారని దేవుడు నీవే, మమ్ము మరువని దేవుడు నీవే. தனிமையின் பாதையில் தகப்பனே உன் தோளில் சுமந்ததை நான் மறப்பேனோ, சுமந்ததை நான் மறப்பேனோ. ஆஹா, எத்தனை அன்பு என் மேல், எத்தனை பாசம் என் மேல், அதற்கு ஈடு என்ன தருவேன் நான், அதற்கு ஈடு என்ன தருவேன் நான். ఆహా, ఎంత ప్రేమ నాపై, ఎంత జాలి నాపై, నీ ప్రేమకు సాటిగా ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వలేను. నీకే స్తోత్రం యేసయ్యా. చివరి గుర్తును భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాలాగా నీ ఆశీర్వాదం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 39 రోజులు మాతో ప్రయాణం చేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర వారం ఇక్కడికి రాబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ వేరే ప్రదేశంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏప్రిల్ 7వ తారీఖున నీ కరుణను పండుగగా కొనియాడుటకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోడకంలో పాల్గొని వెళ్ళిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేసే అనేక మంది బిడ్డల మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక విన్నపాలతో లైవ్ చాట్ లో ప్రార్థన చేస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈ 39 రోజులు మీరు చేసిన ప్రార్థన, నేను చేసిన ప్రార్థన, సమస్త మానవాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా అందరికీ దేవుడు అద్భుతాలు చేసి విడుదలనిచ్చి కన్నీళ్లు తుడిచి స్వస్థతనిచ్చి మీరు సాక్షులుగా నిలబడే రోజులను త్వరలోనే దేవుడు దయచేయునుగాక. పవిత్ర వారంలో ఇక్కడికి వస్తున్న బిడ్డలపై ప్రభు ప్రత్యేక హేరాళమైన ఆశీర్వాదం దయచేయునుగాక. ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో గొప్ప కార్యములు
మేము చేసే ప్రసంగం ప్రవచనముగా మారి యథార్థమును నిరూపించే అద్భుత కార్యములు జరుగునుగా. ఆమేన్. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ప్రభు మంచి రిజల్ట్ ను దయచేయునుగా. ఆమేన్. వ్యాధిగ్రస్తులందరికీ స్వస్థత కలుగునుగా. ఆమేన్. Every person be healed and delivered and receive miracle. Those who are writing the exam, may they come out in flying colors in the result. In Jesus' name we pray. Amen. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఈ 39 రోజులు మనం చేసిన ప్రార్థన యేసు త్వరలో రోజులు పని కార్యక్రమం ద్వారా గొప్ప దీవెనలు దయచేసి దీవించునుగాక. As we have walked with Jesus 339 days, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you. Make things to happen as you want to. Receive many blessings in Jesus' name we pray. ఆమేన్. ఒంటరి బాటలో తండ్రిని భుజాలపై మోసినదినే మరతునో, మోసినది ఎలా మరతును.